నమస్కారం. మీకు బాగా గుర్తుంటే నేను గతంలో చాలాసార్లు చెప్పాను. బలూచిస్తాన్ అది ఒక సెపరేట్ రాజ్యం. జమ్మూ కాశ్మీర్ ఉందా, అది కూడా సెపరేట్ రాజ్యం. జమ్మూ కాశ్మీర్ని ఆ జమ్మూ రాజు ఎవరైతే ఉన్న కాశ్మీర్ రాజు భారత్లో విలీనం చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్తో కలగలిపి సెపరేట్ దేశంగా వాళ్ళు ఒక బిల్డప్ ఇచ్చి ఈ దిక్కుమాలినటువంటి రాజకీయ నాయకుల వల్ల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి ఏర్పడిపోయింది. అది పేరుకి సెపరేట్ దేశం ఉంటుంది, కానీ దాన్ని మొత్తం పాకిస్తాన్ కంట్రోల్ చేసేది. అలా బలూచిస్తాన్ అది సెపరేట్ దేశం కావాలని కోరుకున్నప్పుడు పాకిస్తాన్ జాతి పెత్తనాడు కదా ఆ మహమ్మద్ అలీ జిన్నా, అతను లాయరు, అతను ఆ బలూచిస్తాన్ తరఫున వాదించినాడు. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అది అంతా ఎంత చిన్న దేశం, ఇంకా ఏం చేద్దామని అనుకున్నప్పుడు బలూచిస్తాన్ ఆక్యుపై చేద్దాం, ఎందుకంటే అక్కడ గోల్డెన్ మినరల్స్ ఉంటాయి. అలా వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు అసలు. దాన్ని ఇంకా పాకిస్తాన్ సైన్యాన్ని పంపించేసి మొత్తం నిర్బంధం. 1947-48 ఆ సమయం నుంచి అండి పాపం ఇప్పటికీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పేసి బిఎల్ఏ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇందులో ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి, పిల్లలేంటి, పెద్దలేంటి, పోరాటం. ఇప్పుడు ఆడవారు వచ్చారు అందులోకి. హవా బలోచ్ అని చెప్పేసి ఒక ఆమె జనరేషన్ జెడ్, హార్డ్లీ 21-22 వయసు. ఇంకో అమ్మాయి వచ్చి ఆసిఫా, తాను కుర్రమ్మాయి. మనకి లెక్క చూడండి. ఇప్పుడు ఈ గ్వాదర్ పోర్ట్ సంథింగ్ ఆ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ బలూచిస్తాన్ కీలకమైనటువంటి ప్లేసెస్. అక్కడ పాకిస్తాన్ సైనిక స్థావరాలు ఉంటాయి అండ్ పాకిస్తాన్ ఆఫీసులు కూడా ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్లో బాగా ప్రజెంట్ అది బలూచిస్తాన్. బట్ బలూచిస్తాన్ వాళ్ళు ఉంటారు అక్కడ మరలా. ఇక్కడ ఏంటంటే విషయం, బలూచిస్తాను పాకిస్తాన్ ఒక భాగం, పాకిస్తాన్ అన్నిద్ది మా సెపరేట్గా బలూచిస్తాన్ వాళ్ళు అంటారు. బట్ ఈ బలూచిస్తాన్లో అత్యధికంగా ఉండేదేమో బలూచిస్తాన్ ప్రజలు, తక్కువ ఉండేదేమో ఒరిజినల్ పాకిస్తాన్ చెందినటువంటి అధికారులు, సైన్యం వాళ్ళు. బట్ ఎప్పటికప్పుడు లంచ్ వేస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్న మొత్తం పట్టుకెళ్తారు, ఇక్కడ డెవలప్మెంట్ చేయరు. నరకం అనిపిస్తున్నారు పాపం వీళ్ళు అయితే. ఇక అందుకని తిరగబడతా మొదలెట్టున్నారు. అలా బలూచ్ లిబరేషన్ ఆర్మీలో ఉన్నటువంటి ఓ వ్యక్తి 2021లో చనిపోయాడు. అప్పుడు ఇక ఆయన కూతురు ఏమిటి హవా బలోచ్ రంగంలోకి దిగింది, ట్రైనింగ్ పొందింది. ఈరోజు వీడియో షూట్ చేస్తున్నారు. ఆడన్న పాకిస్తాన్ స్థావరాలను వాటిని లేపేస్తూ పాకిస్తాన్ సైన్యాన్ని చుక్కలు చూపెడుతూ అసలు ఎంత జోవియల్గా, ఎంత జోష్గా ఉందంటే, ఎలా ఉందంటే మజా ఉంది, హ్యాపీగా ఉంది నాకు అంటూ ఫైర్ చేసి ఇల్లు పాకిస్తాన్కి కాల్చారు. పాపం చనిపోయింది. అయినా పర్ల చంపేసింది. తర్వాత ఆసిఫా, ఆ అమ్మాయి కూడా ఎంత కుర్రమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఆమె కూడా రంగంలోకి దిగింది. పాకిస్తాన్ సైన్యాన్ని తుక్కుగా చంపేశారు. ఏంటండి మనుషులు చంపితే ఎలా చెప్తున్నారు మీరు అంటారా? మనుషులు చంపితే అలా అంటలా, శత్రువులని రాక్షస ముఖాన్ని చంపుతుంటే అలా అంటున్నా. ఓకేనా? అది విషయం. నేను గతంలో కూడా చెప్పున్నా, లాస్ట్ కూడా చెప్పాను. ఎనీ టైం బలూచిస్తాన్ ఒక దేశం ఏర్పడటం ఖాయం. ఓకే, పాకిస్తాన్ ముక్కలు అవ్వటం ఖాయం. చివరికి పాకిస్తాన్ వచ్చేసి ఇంత చిన్న దేశం అన్నట్టుగా కనిపించింది. అది కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీ. దట్ మీన్స్ చుట్టూతో సముద్రం ఉండదు, చుట్టూతో దేశాలు ఉంటాయి, మధ్యలో చిన్న దేశం. మహా అయితే ఈ సింధు ప్రాంతం వచ్చి కరాచీ అన్నట్టు, పంజాబ్ ప్రావిన్స్ అదొకటి అన్నట్టు, ఆ మధ్యలో ఏదో కొంత పాటు అది ఏర్పడాలి. ఇస్లామాబాద్ అది ఉంది కొంచెం, అది ఉండేది పాకిస్తాన్ అంటే. సో విషయం ఏంటి మరి, ఏ రోజుకైనా ధర్మమే గెలిచింది, ఏ రోజున న్యాయమే గెలిచింది. రాక్షస మోకైనా మతోన్మాదులైనా అంత మందగా తప్పదు.